నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగం జాయింట్ సెక్రటరీగా రత్నబాబు చౌదరి నియామకం. అహోబిల బ్రహ్మోత్సవాలకు నంద్యాల మూలసాగరం నుండి బయలుదేరిన అన్న వితరణ ఎడ్ల బండి. నాలుగవ రోజు వైభవంగా శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థాన 33వ వార్షికోత్సవ వేడుకలు. వివేకానంద సేవా సమితి మాధవ నిలయం నూతన కార్యాలయం ప్రారంభం. ఈ నెల 28వ తేదీ శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా. అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ మార్చి 2న చలో విజయవాడ. వరల్డ్ విజన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద చిన్నారుల కుటుంబాలకు జీవనోపాధికై సాయం. జైలులో ఖైదీల సంక్షేమం అవసరాలపై చర్యలు, ప్రత్యేక కమిటీ ఏర్పాటు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగం జాయింట్ సెక్రటరీగా రత్నబాబు చౌదరిని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియమించడం జరిగింది. ఈ మేరకు రత్నబాబు చౌదరి నేడు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గృహంలో మర్యాద పూర్వకంగా ఆయనను కలిసి పుష్పగుచ్చాలను అందించి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో రత్నబాబు చౌదరి మాట్లాడారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు చాలా ఆనందకరమైన దినముగా నా జీవితానికి భావిస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి పార్టీ అధ్యక్షుల వారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలుగుదేశం పార్టీలో గత 25 సంవత్సరాలు నేను పనిచేసినప్పటికీ ఎటువంటి గుర్తింపు లేని విధంగా నేను అక్కడ పనిచేయడం జరిగింది. కానీ ఆ గుర్తింపుని మా పెద్దలు, పూజ్యులు, మాజీ మంత్రివర్యులు, మాకు తండ్రితో సమానమైనటువంటి మా శిల్పా మోహన్ రెడ్డి అన్న గారు, ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తూ పెద్ద ఆయన యొక్క ఆశీస్సులు, వారి పుత్రరత్నమైనటువంటి మన మాజీ ఎమ్మెల్యే గారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, వారి యొక్క సేవలు చూసి నేను తెలుగుదేశం పార్టీలో నుంచి వాలంటరీగా పెద్ద ఆయన మా పార్టీలోకి రా చౌదరి బాగుంటుందంటే నేను రావడం జరిగింది. కరోనా టైంలో నేను వాలంటరీగా మన మాజీ మంత్రివర్యులు గారు సర్వీస్ చూశాను. మాస్కులు తగిలించుకొని ఎంతో వాలంటరీగా సర్వీస్ చేశారు. ఏ రూలింగ్ పార్టీలో కానీ ఎవరు ఇంతకుముందు గతంలో ఉన్నవాళ్ళు కానీ ఎవరు కూడా అంత త్యాగం చేసి లైఫ్ సాక్రిఫైస్ చేసి పనిచేయలేదు. అటువంటి పరిస్థితిలో మన మాజీ మంత్రివర్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని చూసి అటువంటి బుద్ధిమంతుడు, అటువంటి స్నేహశీలి, అటువంటి సౌహృదయ భావం గలటువంటి మాజీ ఎమ్మెల్యే గారు మనకి ఈ నంద్యాల ప్రజలకు దొరకడం చాలా అదృష్టం. కానీ పోయిన ఎలక్షన్లో కూడా మేము అందరం చాలా ఈ పునాపురం కాలనీలో నాకు ఇన్ఛార్జిగా అప్పుడు ఇవ్వడం జరిగింది. కానీ ఏమైందంటే బ్యాడ్ లక్ మేము ఒక 6-7 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. కానీ మేము ఎమ్మెల్యేగా గెలిచింటే బాగుండేది. అది బ్యాడ్ లక్. కానీ ప్రజలు గుర్తిస్తారు ఎవరు ఏంది ఏం కథ అని కూడా ప్రజలకు తెలుస్తుంది. అప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అర్థం అయిపోయింది ప్రజలకు కూడా. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు చెప్పిన ప్రకారము, ఈ అధ్యక్ష వారు చెప్పిన ప్రకారము, అలాగే మా మాజీ మంత్రి వారిలో శిల్పా మోహన్ రెడ్డి అన్న గారు చెప్పిన ప్రకారము, వారి పుత్రుడు మన మాజీ మంత్రి వారు చెప్పిన ప్రకారం పార్టీలో పనిచేసుకుంటూ నాకు ఈరోజు పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఇవ్వడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి నా యొక్క సహచరులు, నా స్నేహితులు, నా మిత్రులు వైసీపీ పార్టీలో కూడా నాకు చాలా అందరూ చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు. నేను తెలుగుదేశం పార్టీ కంటే కూడా నేను చాలా ఆనందంగా భావించి ఈ పార్టీలో అహర్నిశలు కష్టపడతానని మా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మా ఎంపీ పోచాబ్రహ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో, అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో పనిచేస్తారని,
జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ప్రెస్ ద్వారా తెలియపరుస్తున్నాం. గత 300 సంవత్సరాల నుండి నంద్యాల మూలసాగరం నుండి ఆనవాయితీగా సాంప్రదాయంగా అహోబిల బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు బాటసారులకు అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించేందుకు బండి బయలుదేరినది. ఈ సందర్భంగా మూలసాగరం గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా సేకరించిన ధాన్యం, ధనం, వస్తువులను ప్రోగు చేసి ఎడ్ల బండి కట్టి అహోబిలానికి వెళ్లడం జరుగుతున్నది. పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు చేరి ఎడ్ల బండిలో ఏర్పాటు చేసిన అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటానికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ రోజు నంద్యాల పట్నం మూలసగ్ర గ్రామం నందు ఈరోజు అహోబిల బండి తిరునాళ్ళు జరుగుతుంది. గత 300 సంవత్సరాలుగా ఈ ఊరి ఆచారంగా కట్టుబాట్లతో చేస్తున్నారు. అందరూ ప్రతి ఒక్కరు ఇంటిల పాది అందరూ ఈ పండుగను చాలా ఘనంగా పండుగ వాతావరణంలో చేసుకుంటారు. ఈ కార్యక్రమానికి చందాలు అనేది వసూలు చేయరు ఎక్కడే కానీ వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఎంతో మంది ఇక్కడికి ఇస్తారు. ఈ ధాన్యము అలాగే పొట్టేళ్ళు ఇస్తారు. వాళ్ళను మొత్తము నైవేద్యంగా పెట్టి చెంచులకు పూజ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాము. ముందుగా మూలసాగర గ్రామ ప్రజలందరికీ అహోబిల తిరునాళ్ళ శుభాకాంక్షలు. 300 సంవత్సరాల నుంచి ఈ పండుగ నిర్వహించడం జరుగుతున్నది. భక్తులు ఇక్కడ ఏ కోరికలు అనుకున్నా వాళ్ళ కోరికలు తీరుతున్నాయి. ఆ విధంగా కోరికలు తీరుకున్నాక వాళ్ళు ఇవ్వదలుచుకున్న డబ్బులు కానీ, పొట్టేళ్లను కానీ, బియ్యము, పేలను కానీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడి నుంచి అహోబిలం బండి బయలుదేరి రేపు సాయంత్రానికి కానీ అహోబిలం చేరుతుంది. అక్కడ వారం రోజులు ఉండి భోజనము, వసతులు అన్ని ఏర్పాటు చేస్తారు. అక్కడ నడుచుకుంటూ వెళ్ళిన వారు అక్కడ వారం రోజులు ఉండి రావడం జరుగుతుంది. మూలసాగరంలో గత 300 సంవత్సరాలుగా అడవుల తిన్నాల సంవత్సరం జరుగుతున్నది. అదేవిధంగా భక్తుల ఊరలో వచ్చి భక్తులు అన్నదానాన్ని కానీ, భక్తి రూపంగా డబ్బులు కానీ, వస్తు రూపం కానీ ఇస్తారు. అది ఏమి అడిగేదైతే ఏం లేదు. వాళ్ళకే వాళ్ళు భక్తులు దేవుడు కొంచెం బాగా చూసుకొని బాగుండే అనుకునే కల్లా జరిగితే వాళ్ళు భక్తి రూపంలో ఇచ్చిన వారు 300 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. అదే విధంగా ఈ నుంచి నడిచిపోయి సాయంత్రం 6 గంటలలో అదే విధంగా వారం రోజులు ఆడ ఉంది. ఈ అవేల తిన్నాలలో అవేల సత్రం ఉంది. ఆ సత్రంలో వారం రోజులు ఉంది నైవేద్యంగా పెట్టి ఆ సెంచి పూజలు కానీ, అదే విధంగా బయట వాళ్ళు వచ్చిన కానీ అందరికీ ప్రసాదంగా పెడతారు. ఆ వారం రోజులు జరుపుకొని వారం తర్వాత మళ్ళీ తిరిగి బండి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క సంవత్సరం ఇలాగే జరుగుతుంది. ఈ అందరూ కలిసి బాగా చేసినందుకు వాటి తరఫున అందరికీ గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు. నంద్యాల పట్టణం శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఈ నెల 28వ తేదీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. జాబ్ మేళా గురించిన వివరాలను ఆయన వెల్లడించారు. స్వర్ణ భారతి ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్లో మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఇస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన ఉదయం 10 గంటలకి ఈ మేళాని ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళు ఈ మేళాలో దాదాపుగా నెలకి 5,000 రూపాయల స్టైఫండ్ ఇస్తూ 3 నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత బిఈ బయాలజికల్ లిమిటెడ్ కోహిన్స్ వారు మరియు గ్రాన్యూల్స్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఇంటర్మీడియట్ అలాగే సిబిఎస్ఈ సిస్టంలో బైపీసీ, ఎంపీసీ చదివినటువంటి విద్యార్థులు, బిఎస్సి లేదా ఎంఎస్సి మైక్రోబయాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ, కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కానీ, అలాగే ఫార్మసీలో డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ చేసిన వాళ్ళు, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్, కెమికల్ ఇంజనీరింగ్, మెకాట్రానిక్స్ చేసిన వాళ్ళు, బిఈ, బీటెక్, కెమికల్ ఇంజనీరింగ్ లేదా ఏదైనా లైఫ్ సైన్సెస్ గ్రాడ్యుయేట్స్ కూడా డిగ్రీలో లైఫ్ సైన్సెస్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై వారు ఇచ్చేటువంటి ట్రైనింగ్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
2023 నుంచి 25వ సంవత్సరం లోపల ఉత్తీర్ణమైనటువంటి విద్యార్థులందరూ కూడా ఈ మేళాకి వాళ్ళ అర్హులు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. బయాలజికలీ లిమిటెడ్, కోహరెన్స్, గ్రాన్యులస్, MSN బయోకామ్, అరబిందో, సిప్లా, నాట్కో, డాక్టర్ రెడ్డీస్, హెటిరో ఈ కంపెనీలన్నీ కూడా వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపుగా మైక్రోబయాలజిస్ట్ క్వాలిటీ కంట్రోల్ 30 పోస్టులు, అలాగే ట్రైనీ ప్రొడక్షన్ మెషిన్ ఆపరేషన్ 30 పోస్టులు, ట్రైనీ కెమిస్ట్రీ ప్రొడక్షన్, ఫార్మా, కాస్మెటిక్స్ అండ్ బయాలజిక్స్, ఎక్స్పీరియంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో 30 పోస్టులు, ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ ఆపరేటర్గా 30 పోస్టులు, దాదాపుగా 150 పోస్టులకి వారు ఇంటర్వ్యూస్ నిర్వహిస్తున్నారు. కాబట్టి బయోకెమిస్ట్రీలో అలాగే ఫార్మసీ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై వారు ఇచ్చేటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ 90 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ విత్ స్టైఫండ్ 5,000 తోటి వాళ్ళు ఉచితంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి డబ్బులు కట్టవలసినటువంటి అవసరం లేకుండా ఈ ట్రైనింగ్ తీసుకున్నట్లయితే దీని ద్వారా వాళ్ళకి డిఫరెంట్ కంపెనీస్లో వాళ్ళకి రిక్రూట్మెంట్ వచ్చే అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని గమనిస్తూ ఈ నెల 28వ తేదీన ఉదయం 10 గంటలకి రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని వివేకానంద ఆడిటోరియంలో హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. నంద్యాల మండలం పాండురంగపురం గ్రామంలో వెలిసిన శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థాన 33వ వార్షికోత్సవ వేడుకలు 4వ రోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారికి 108 కలశాలతో మరియు సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. తదుపరి స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవం కనుల పండుగగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, సమీప గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అందరికీ నమస్కారం. శ్రీ పాండురంగ స్వామి 33వ వార్షిక సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు 4వ రోజు. ఈరోజు ఉదయం 108 కలశములతో సుగంధ ద్రవ్య అభిషేకం జరుగును. అది అయిపోయిన అనంతరం సాయంత్రం స్వామివారి కళ్యాణము జరుగును. సో అందరూ ఇచ్చేసి ఈ కళ్యాణాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. पुण्याहवाचनादि कृत्वा ओम प्रोक्ष्या मंडपे अंगैतरेदा सर्वे कलजा मृगवाश्रिता आदार्थम ममानुकोणम दुरिदक्षियमने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेर्यो आम्यवार क्यारगं पुरेयंడి
प्रथमात्मने नमः द्वितीयात्मने नमः तृतीयात्मने नमः चतुर्थात्मने नमः पंचमात्मने नमः प्राणादि पंचभूतात्मने नमः नीर वदिलेन्नैतुमार शुद्ध आचमनं प्रणराचमनं समर्पयामि भोगीफल समायुक्तं ताम्बूलान्निदावर्णदुर्णसंयुक्तं ताम्बूलं प्रति నంద్యాల మండలంలో ఎంపిక చేసుకున్న 8 మంది చిన్నారుల విద్య, ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని వారి కుటుంబాలకు వరల్డ్ విజన్ స్వచ్ఛంద సంస్థ నంద్యాల ప్రాంతీయ కార్యాలయం ప్రతినిధుల ఆధ్వర్యంలో నేడు ఎంపీపీ శెట్టి ప్రభాకర్, డిప్యూటీ ఎంపీడీఓ, ఏవో చేతుల మీదుగా కుట్టు మిషన్లు, చీరలు, నిత్యావసర సరుకులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వరల్డ్ విజన్ సంస్థ ద్వారా నంద్యాల మండలంలోని 15 గ్రామాల్లో నిరుపేదలైన చిన్నారుల కుటుంబాలకు చేస్తున్న సేవా కార్యక్రమాలను నేడు పంపిణీ చేసిన జీవనోపాధి అవసరాల గురించి సంస్థ ప్రతినిధి వివరించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, వరల్డ్ విజన్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులు, అలాగనే ఇటువంటి ఎంపీపీ సార్కి, డిప్యూటీ ఎంపీడీఓ మేడంకు, అలాగనే ఏఓ సార్కు, మరియు బెనిఫిషియర్స్ అందరికీ, మరియు సిబ్బందిగా ఉన్న వరల్డ్ విజన్ సిబ్బందికి, అలాగనే మరియు వరల్డ్ విజన్ వాలంటీర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మన వరల్డ్ విజన్ ఇండియా నంద్యాల ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమం తరపున 8 కుటుంబాల్లో పేద కుటుంబాల పిల్లలకు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. పిల్లలను ఉద్దేశించి కుటుంబాలకు ఎవరైతే వారు చేతి పనులు చేసుకొని బ్రతకగలరో, ముఖ్యంగా జీవనోపాధి తక్కువగా ఉన్న కుటుంబాలను ఐడెంటిఫై చేసి వారికి జీవనోపాధి మెరుగుపరచడం కొరకు ఇక్కడ ఒక 3 కుటుంబాలకి స్వింగ్ మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది, కుట్టు మిషన్లు. దాంతోపాటుగా ఒక 2 కుటుంబాలకి ప్రొవిజన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. 3 ఫ్యామిలీస్కి శారీస్ బిజినెస్ పెట్టుకుని వాళ్ళు చిన్నగా రన్ చేసుకుంటూ వారి పిల్లల్ని దీంట్లో ముఖ్యంగా ఇవ్వటంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వీరు చిన్నగా ఈ బిజినెస్ని రన్ చేసుకుంటూ రాబోయే రోజుల్లో వారి యొక్క పిల్లలకు సపోర్ట్ చేయాలనేది ఉద్దేశం, కాన్సెప్ట్ అది. సో పిల్లల యొక్క విద్య, పిల్లల యొక్క ఆరోగ్యము, పిల్లల యొక్క భద్రత లాంటి వాటి విషయాల్లో తల్లిదండ్రులు తప్పకుండా కేర్ తీసుకోవాలని తెలియజేస్తూ, మరి వరల్డ్ విజన్ ఎక్కడున్నా కానీ పిల్లల కొరకు పనిచేసే స్వచ్ఛంద సేవ సంస్థ. దాదాపుగా మనం నంద్యాల రూరల్ మండలంలో 15 విలేజెస్లో మనం పనిచేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది. 2000 మంది పిల్లలకు ప్రతి సంవత్సరం కూడా స్పెషల్ గిఫ్ట్స్, తర్వాత వారి యొక్క ఆరోగ్యము, విద్య ఎలా ఉంది అనేది రెగ్యులర్ మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంది. సో పిల్లల యొక్క భద్రతకు సంబంధించి మనం అనేక డిపార్ట్మెంట్స్, లైన్ డిపార్ట్మెంట్స్ వారితో, డిస్ట్రిక్ట్ లేబర్ డిపార్ట్మెంట్తో, మండల లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి, తర్వాత ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ తోటి, డిసిపిఓ డిపార్ట్మెంట్ తోటి, ఐసిపిఎస్ డిపార్ట్మెంట్తో కలిసి కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తోటి కలిసి అనేక ప్రోగ్రామ్స్ మనం చేయడం జరుగుతూ ఉంది. సో దాంట్లో భాగంగా ఈరోజు ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటివి డిస్ట్రిబ్యూషన్స్ గతంలో చాలామందికి చేస్తున్నాము. సో రాబోయే రోజుల్లో కూడా బాగా నిరుపేదరికం లాంటి కుటుంబాలను ఐడెంటిఫై చేసి వాళ్ళకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో కూడా ముందుకు వెళ్ళాలని మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ విజన్ సంస్థ వారు బీపీఎల్ అంటే దరిద్ర రేఖకు దిగున ఉన్న వారి కుటుంబాలను గుర్తించి పేదవారిని ఆదరించి వారికి సపోర్ట్గా ఉంటూ వారి కుటుంబాలను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తూ ఈరోజు కుట్టు మిషన్లను, అదేవిధంగా జొన్నలు, గ్యాస్ మిషన్లు, అనేక రకాలైన వివిధ రకాల వాటిని అందజేసి పేదవారికి అండగా సహాయంగా మేము ఉన్నామంటూ ఆ యొక్క సంస్థ వారిని ఎంతో అభినందిస్తూ, ఇంకా గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ వరల్డ్ విజన్ సంస్థ అనేక కార్యక్రమాలు చేస్తూ, చాలా కార్యక్రమాలు చేసి పేదలను ఆదుకుంటూ వారికి సహాయ సహకారం అందిస్తున్నట్టు ఆ సంస్థను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ విజన్ ఇండియా తరపున మనకు కుట్టు మిషన్స్, తర్వాత ఇక్కడ గ్యాస్ స్టవ్లు, తర్వాత క్లాత్ బిజినెస్ చేసుకోవడానికి శారీస్, జొన్నలు ఇవన్నీ వీళ్ళకు
బీపీఎల్ ఫ్యామిలీస్కి ఇవ్వడం జరిగింది. ఇది ఎంతో మంచి అవకాశము. దీన్ని అందరూ ఏదైతే మనకు ఈ కుట్టు మిషన్స్ ఇవి ఇస్తున్నారో వీళ్ళందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ జీవనోపాధిని మెరుగుపరుచుకోవాల్సిందిగా నంద్యాల జిల్లా కేంద్రం బొమ్మలసత్రం ప్రాంతంలో వివేకానంద సేవా సమితి మాధవ నిలయం నూతన కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విభాగ్ సంచాలక్ నీలకంఠేశ్వరయ్య, రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, పిఏవి గ్రూప్స్ వ్యవస్థాపకుడు పబ్బతి వేణు, ప్రధాన వక్త విజయ్ ఆదిత్య, జిల్లా సంచాలక్ శ్రీనివాస్ హాజరయ్యారు. అందరి సహకారంతో కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు కార్యకర్తలకి, అలాగే నిర్మాణ కార్యక్రమంలో పాల్పంచుకుంటుంటే పబ్బతి వేణు గారికి, ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి లేబర్ ప్రాబ్లం తోటి భవన నిర్మాణం అనేటువంటిది సులభం కాదు. అలాంటివన్నీ అధిగమించి వేణు గారు చాలా త్వరగా ఈ యొక్క భవనాన్ని నిర్మించి ఇవ్వడం అనేటువంటిది నిజంగా అందరం కూడా హర్షించదగ్గ విషయం. అలాగే భవనానికి అవసరమైనటువంటి నిధుల సమీకరణ కానీ, అలాగే కార్యక్రమంలో నిర్వహణలో అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ తీసుకొచ్చినటువంటి అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. ఆర్ఎస్ఎస్ అంటే కొంతమందిలో తప్పుడు అవగాహన ఉంది. అది సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల అలాంటి అవగాహన వచ్చిందనేటువంటి విషయం నేను అనుకుంటున్నా. ఆర్ఎస్ఎస్ ద్వారా వివిధ క్షేత్రాల ద్వారా, ఆర్ఎస్ఎస్తో పాటుగా వివిధ క్షేత్రాల ద్వారా చాలా ప్రజా ఉపయోగమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. వారి దృష్టికి తీసుకెళ్ళినట్లయితే ఆ భావన తొలుగుతుంది అన్నటువంటిది నేను తొలగే అవకాశం భావిస్తున్నాను. అందులో విహెచ్పి కానివ్వండి, లేదా దేవాలయాల పరిరక్షణ మీద కానివ్వండి, అలాగే విద్యాపరంగా విద్యాభారతి పేరు మీద దాదాపు 25,000 స్కూళ్ళని భారతదేశంలో నడుపుతున్న విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా ఈనాడు క్రీడాకారులను ప్రోత్సహించడానికి క్రీడా భారతి, సేవా భారతి ఇలాంటి ఎన్నో అనుబంధ సంస్థల ద్వారా చాలా చాలా గొప్ప గొప్ప కార్యక్రమం నిర్వహిస్తూ ఆర్ఎస్ఎస్ ప్రజల వైపు ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అలాగే ఆర్ఎస్ఎస్కి ప్రధాన ఆయుపట్టు ప్రచారక్స్. వారి కుటుంబాలను వదిలేసి భారతదేశంలో అన్ని కుటుంబాలు నాయనటువంటి భావనతో 365 days సమాజం కోసం డబ్బులు లేకుండా, తీసుకోకుండా, జీతాలు అనేటువంటిది లేకుండా, శాలరీ అనేది లేకుండా పనిచేసేటువంటి ప్రచారక్స్ ఆర్ఎస్ఎస్ లో కొన్ని వేల మంది ఉండటం భారతదేశానికి అదొక గొప్ప వరంగా భావించాలి. స్వయం సేవక్ సంఘ్ అందరి హృదయాల్లోకి పోవాలి, అందరి హృదయాలను తగలాలి, అందరినీ చైతన్యపరచాలి, అందరినీ ఒక్క తాటిపైకి తీసుకుని వచ్చి హిందూ సంఘటన ఏదైతే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లక్ష్యం పెట్టుకుందో ఆ లక్ష్య సాధనకు కార్యకర్తల కృషి చేస్తూ నంద్యాల జిల్లాలో అంటే మామూలుగా అన్ని జిల్లా కేంద్రాలలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క కార్యాలయాలు ఉంటున్నాయి. ఎందుకంటే ఒక సంస్థ పనిచేయాలి అంటే గనక ఒక కార్యాలయం అనేది ముఖ్య భూమిక వహిస్తుంది అనేది మనకందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మనము సమాజంలో ఎన్నో దేవాలయాలు కట్టిండొచ్చు, విద్యాలయాలు కట్టిండొచ్చు, కానీ అటువంటి దేవాలయాలను నిర్మించడానికి, ఆధ్యాత్మికతను పెంచడానికి, విద్యాలయాలను నిర్మించడానికి కావలసిన కార్యకర్తలను తయారు చేసే కర్మాగారం ఏది అంటే గనక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క కార్యాలయము అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి నంద్యాల జిల్లాలో చిరకాల వాంఛగా ఒక గృహం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘానికి ఒక గృహం అనేది ఉండాలి, ఒక సెంటర్ పాయింట్ అనేది ఉండాలి, ఒక కార్యాలయం ఉండాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ కార్యకర్తలు సమిష్టి కృషిగా ఈ రోజు ఆ కార్యాలయాన్ని సాధించి ఉత్సాహభరితంగా ఈ పండుగ వాతావరణాన్ని జరుపుకుంటున్నాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అవసరము సమాజానికి ఎంత ఉందో మనం కన్నులారా ఈ రోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మనం చూడడమే కాదు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కోరుకున్నదేమంటే కేవలం బయట నుంచి ఆస్వాదించడం కాదు,
రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి దగ్గరగా వచ్చి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఏం చేస్తుంది, ఏ లక్ష్య సాధన కోసం చేస్తుంది అనే విషయాలను తెలుసుకొని ఆ లక్ష్య సాధనలో మనం కూడా భాగస్వాములము అవుతే అప్పుడు మనము కార్యకర్తలుగా మన సమాజంలో మనం ఉండినందుకు మనకు సార్థకత అనేది ఉంటుందనే విషయం మనకందరికీ తెలిసిన విషయమే. కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ జరిపే కార్యక్రమాలు ఇంతవరకు సమాజంలో ఎటువంటి అభివృద్ధిని, ఎటువంటి మార్పులను, ఎటువంటి సమస్యలకు పరిష్కారాలను తీసుకొని వచ్చినదంతా మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది. కానీ మన ముందు ఉన్న లక్ష్యం ఏమి అంటే రాష్ట్రీయ స్వయం సంఘ్ ఈ శతాబ్ది సందర్భంగా మన ముందు ఉంచినది కేవలం జిల్లా కేంద్రాలలో కాదు, మండల కేంద్రాలలో కాదు, తాలూకా కేంద్రాలలో కాదు, గ్రామాలలో కాదు, కొండ ప్రాంతాల్లో ఉన్న మారుమూల గ్రామాలకు సైతం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అనేది పోవాలి అంటే గనక అది వాళ్ళకు దగ్గరగా కావాలి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఏ లక్ష్యంతో అయితే పనిచేస్తుందో ఆ లక్ష్య సాధన యొక్క విషయాలను వాళ్లకు తెలపాలి, వాళ్లను ఈ సమాజంలో మమేకం చేయాలి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఏ కార్యక్రమాలను నిర్వహిస్తుందో, ఎవరి కోసం నిర్వహిస్తుందో, ఏ సమాజాన్ని నిర్మించాలని చెప్పి తపన పడుతుందో ఆ విషయాలను వాళ్లకు విపులీకరించి వాళ్ళు కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ లక్ష్య సాధనలో భాగస్వాములను అయ్యేటట్టుగా మనం చేయగలిగినప్పుడు మాత్రమే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ మనకు ఏ విధంగా అయితే ఈ శతాబ్ది సందర్భంగా మన ముందు లక్ష్యాన్ని ఉంచిందో ఆ లక్ష్య సాధనలో మనము కూడా భాగస్వాములు అవుతాము. మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని సమాజం ఈ రోజు ఆహ్వానిస్తుంది. ఏ గ్రామానికి పోయినా గానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అనేది మా గ్రామంలో ఉండాలి, మా గ్రామంలో కూడా కార్యకర్తలు తయారు కావాలి అని చెప్పి కోరుకుంటున్నది. అంతేకాదు ఇంకొక స్పష్టమైన విషయం మనకు తెలుస్తున్నది ఏమంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ గత 100 సంవత్సరాల కృషి ఫలితంగా భారతదేశం సమున్నతమైన స్థానంలో ప్రపంచ దేశాల్లో నిలబడింది ఈ రోజు అనే విషయం మనకు స్పష్టంగా కనపడుతుంది. అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని, ఇప్పటికైనా అంగన్వాడీల సమస్యలపైన స్పందించాలని, పరిష్కారం చేయాలని, పరిష్కారం చేసేంత వరకు పోరాటం ఆగదని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నేతలు పేర్కొన్నారు. మార్చి 2న జరిగే చలో విజయవాడ కార్యక్రమానికి అంగన్వాడీలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఒక మూడు రోజుల పాటు నంద్యాల తాలూకా ఆఫీస్ దగ్గర ఈ యొక్క నిరసన దీక్షలు జరిగాయి. రేపు జిల్లా ఆఫీస్ దగ్గర జరుపుతున్నారు. ప్రధానంగా మహిళలు బజారుకు వచ్చి వాళ్ళ సమస్యల గురించి ఎలుగెత్తుతున్నారని అంటే ఎటువంటి సందర్భంలో వచ్చారనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు, కానీ ప్రభుత్వం గమనించడం లేదు. మరి అధికారంలో లేనప్పుడు మాట్లాడినటువంటి మాటలకు ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఆ రోజు 42 రోజుల పాటు చేసిన ఆ యొక్క నిరసనల సందర్భంగా ఇచ్చిన ఫైనాన్స్ లోటు అని చెప్తున్నారు. మరి లక్షల ఎకరాలను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్తున్నారు కదా, మరి వాళ్ళకు అప్పజెప్పిన ఆ చేతులు ఈ యొక్క 11,500, 7,000 రూపాయలతో పనిచేసేటువంటి ఈ యొక్క అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ఇవ్వడానికి మీకు చేతులు రావడం లేదా అని మేము సిఐటిగా ప్రశ్నిస్తున్నాం. వాళ్ళు 8 డిమాండ్లు మాత్రం పెట్టారు. అందులో కనీస వేతనం మనం ఎవరో చెప్పింది కాదు, సుప్రీంకోర్టే చెప్పింది కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని. బీజేపీ అధికారంలో నుండి గుజరాత్ హైకోర్టు టీచర్కు 24,000, ఆయాకు 20,000 కనీస వేతనం ఉండాలి అని చెప్పింది. మరి మనం ప్రభుత్వానికి కానీ మన ఏలిన ఈ రాజు అధికారం ఉన్నటువంటి పార్టీ నాయకులకు కానీ తెలియదా? మరి ఆ రోజు శిబిరాల దగ్గరికి వచ్చి ఏవేవో ఇచ్చిపోయినారు కదా హామీలు, ఆ హామీలు ఏ విధంగా మర్చిపోయారు? మరి వీలే కదా మళ్ళీ రేపొద్దు మీకు ఓట్లు వేసేది. ఆ రోజు హైదరాబాద్లో మీరు గుర్రాలతో తొక్కిచ్చి లాఠీలతో కొట్టించి ఇది చేసినప్పుడు ఆ యొక్క శాపమే కదా మీరు మరుసటిసారి ఓడిపోవడానికి కారణం. అందుకని మహిళలు పెట్టే శాపాలు తప్పనిసరిగా మీకు తగులుతాయి. అందుకని ఇప్పటికైనా సరే మీరు తెలివి తెచ్చుకొని సాధ్యమైనంత తొందరలో వాళ్ళ డిమాండ్స్ను తప్పనిసరిగా మీరు నెరవేర్చకపోతే సిఐటియు వారికి వెన్నుదండగా నిలబడి వాళ్ళ సమస్యల పరిష్కారంలో పోరాటంలో ముందుంటుంది అనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం నిర్మల. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు నిరవధిక నిరాహార దీక్షలు చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు
23వ తేదీ నుండి 24వ తేదీ వరకు 3 రోజులు 23, 24, 25వ తేదీలలో ప్రాజెక్ట్ లెవెల్లో ఆయాలు టీచర్లు చేయడం జరిగింది. మరి ఈ రోజు జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ అంతా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న 6 ప్రాజెక్టుల టీచర్స్ అంతా ఈ రోజు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మా యొక్క డిమాండ్స్ ఏంటంటే కనీస వేతనం 26,000 సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారము 26,000 ఇవ్వాలని మా డిమాండ్. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలు ఏదంటే కనీస వసతులు లేని అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి, సరి అయిన ఆ పోషకాహారం సరిగా లేని అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. మరి ఇచ్చే క్వాంటిటీ ఏమాత్రం ఉంది, ఏ విధంగా సరిపోతుంది, పిల్లలకు మెనూ సరిపోతుందా లేదా అనేది ప్రభుత్వము చూసుకోవడం లేదు. సాక్ష్యం అంగన్వాడీ సెంటర్లు వచ్చినాయి కానీ కేవలం సాక్ష్యం వరకే పరిమితం అవుతున్నాయి కానీ మిగిలిన అంగన్వాడీ సెంటర్లు మాత్రం పట్టించుకోవడం లేదు. దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, కేవలం కనీస వేతనం 26,000 ఇవ్వాలనే మా డిమాండ్. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, తర్వాత మే నెలంతా వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 42 రోజుల సమ్మె మేము చాలా బాగా 42 రోజుల వరకు చేయడం జరిగింది. అక్కడున్న అంత ముందున్న ప్రభుత్వం ఖచ్చితంగా మీకు చేస్తామని మభ్యపెట్టి మీట్స్లలో మరి రాయడం జరిగింది. మీట్స్ రాసిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చినాక మీకు ఖచ్చితంగా మీకు ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా చాలా మంది అంగన్వాడీ కార్యకర్తలు సూపర్వైజర్ పోస్టులు లేక వయస్సుతో నిమిత్తం లేకుండా సూపర్వైజర్ పోస్టులు అడుగుతున్నాం. మేము కొన్ని 40 ఏళ్ల సర్వీస్ ఉంది ఒక్కొక్కరికి. మరి ఈ రోజు వరకు రిటైర్డ్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా నోచుకోలేని పరిస్థితి. మాకు కుటుంబాలు లేవా, మేము మహిళలం కాదా? ఇప్పుడు నేను నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇచ్చే 11,500 ఆయాకు 7,000 ఇస్తే ఎట్లా బ్రతుకుతారనేది కొంచెం ఆలోచించాలి ప్రభుత్వం కూడా. వేలకు వేలు తీసుకున్న ఉద్యోగస్తులు ఉంటున్నారు కానీ అంగన్వాడీ కార్యకర్తలు రోజు మీరు ఎప్పుడు రోడ్ల మీదనే పడుతున్నారు, మీ సమస్యలు ఏంటివని ప్రజలు అడుగుతుంటే మీకు చెప్పాలంటేనే చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా గుర్తించి ప్రభుత్వం వెంటనే మాకు కనీస వేతనం ఇవ్వాలని, లేని పక్షంలో రేపు జరగబోయే 2వ తేదీ అసెంబ్లీలో ముట్టడికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. నిన్న విజయవాడలో జరిగిన ఫ్లడ్ లో మరి వరద బాధితుల కోసం అంగన్వాడీ టీచర్లు మంచి మనసుతో 11,500 జీతం అయినప్పటికీ ఆయాకు 7,000 అయినప్పటికీ వరద బాధితులకు అందరం ఒక రోజు వేతనం మేము ఇవ్వడం జరిగింది. మేము ఇతరులను చూస్తున్నాం కానీ ప్రభుత్వం మమ్మల్ని అయితే గుర్తించడం లేదు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వము, మేము దరిదాపు 50,000 మంది టీచర్లము, 50,000 మంది ఆయాలం ఉన్నాం. మా కుటుంబంలో ఎంతమంది ఉంటారో లెక్కేసుకోండి. ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చిందంటే మరి ఎట్లా వచ్చింది అనేది గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా మాకు మా అవసరాలు ఏవైతే గుర్తించి మా అవసరాలన్నీ తీర్చాలని మేము కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 23 నుంచి 27 వరకు 3 రోజులు ప్రాజెక్టు వేదిగా 6 ప్రాజెక్టులు జిల్లాలో ఉన్నాయి. 6 ప్రాజెక్టులలో రిలే దీక్షలు కూడా చేయటం కూడా జరిగింది. 26, 27 జిల్లాలో మరి కొనసాగిస్తున్నాం రిలే నిరాహార దీక్షలు. జిల్లాలో 1663 సెంటర్లు ఉన్నాయి. 3,200 మంది టీచర్లు, ఆయాలు, మినీ వర్కర్స్ ఉన్నారు. మరి గత 42 రోజులు సమ్మె కాలంలో మరి ఒప్పందాలను మేము నెరవేరుస్తామని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వము ఇంతవరకు కూడా 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు కూడా ఏమి కూడా పట్టించుకోవటం లేదు. సంక్షేమ పథకాలు కూడా ఇవ్వటం లేదు. అదే విధంగా 26,000 కనీస వేతనం 26,000 ఇవ్వాలా అనేసి డిమాండ్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఉంది, ఇంతవరకు కూడా ఇవ్వలేదు. పని భారం కూడా తగ్గించాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలనేసి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేసి కూడా ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా రిటైర్మెంట్ కూడా బెనిఫిట్స్ కూడా పెంచాలనేసి, అదే విధంగా గ్రాట్యుటీ కూడా అమలు చేసినామని చెప్తున్నారే కానీ ఇంతవరకు కూడా ఆ జీవో కూడా రాలేదు. కానీ రిటైర్డ్ అయిన తర్వాత సగం పింఛన్ కూడా ఇవ్వాలి, జీతం వస్తున్న దాంట్లో సగం పింఛన్ కూడా ఇవ్వాలనేసి కూడా కోరుకుంటున్నాము. అదే విధంగా 42 రోజులు జనవరిలో నుంచి చేసినటువంటి 2023 డిసెంబర్ నుంచి 2024 జనవరి 22 వరకు మరి 42 రోజులు దీక్ష పోని విధంగా మేము సమ్మె చేసినాము. ఆ సమ్మె కాలంలో ఒప్పందాలను ఒప్పుకున్నారు, ఇంతవరకు కూడా నెరవేర్చలేదు. ఈ డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చాలనేసి మేము జిల్లా తరఫున రాష్ట్ర వ్యాప్తంగా 27 జిల్లాల నుంచి కూడా చేయటం కూడా జరిగింది. రేపు 2వ తేదీ చెలో విజయవాడ కార్యక్రమం కూడా ఉంది. జీతాలు పెంచాలి, అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి, కనీస వేతనం 26,000 ఇచ్చేంత వరకు, పని భారం తగ్గించేంత వరకు కూడా మా
ఉద్యమము కొనసాగిస్తామనేసి కోరుకుంటూ అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు జి శేభ. రాష్ట్ర లీగల్ సెల్ అథారిటీ వారి ఆదేశాల మేరకు జిల్లా లీగల్ సెల్, మండల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో జైలులో ఖైదీల సంక్షేమం, అవసరాలపై చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా 3వ అదనపు జిల్లా జడ్జి మరియు మండల లీగల్ సెల్ సర్వీస్ కమిటీ చైర్మన్ అమ్మన్నరాజా అధ్యక్షతన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, చీఫ్ మెడికల్ ఆఫీసర్, పీడబ్ల్యూడీ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి, జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, జిల్లా ఇండస్ట్రియల్ అధికారి యందు ఒక కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. వీరి ఆధ్వర్యంలో నేడు సమావేశం నిర్వహించి జైలులో ఉన్న ఖైదీల సంక్షేమం, వారి ఆరోగ్య తదితర అవసరాల గురించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు 3వ అదనపు జిల్లా జడ్జి కార్యక్రమం వివరాలను తెలియజేశారు. డైరెక్షన్స్ ప్రకారం ఈ రోజున ఒక కమిటీ, విజిటర్స్ కమిటీ అని చెప్పేసి జిల్లా డిస్ట్రిక్ట్ స్టేట్ లీగల్స్ అథారిటీ డైరెక్షన్ ప్రకారం డిస్ట్రిక్ట్ లీగల్స్ అథారిటీ వారు డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్లో మండల లీగల్ సెల్ చైర్మన్ నాగత్తని, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, చీఫ్ మెడికల్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నంద్యాల, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నంద్యాల్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ నంద్యాల్, ద ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ నంద్యాల్, డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ నంద్యాల్, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఆఫీసర్ నంద్యాల్, వీళ్ళందరితో ఒక కమిటీ ఫామ్ చేసి వారి యొక్క ప్రిజనర్స్ యొక్క వెల్ఫేర్ కానివ్వండి, వారికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ కానీ చూడడం అని చెప్పేసి డైరెక్షన్స్ ఇచ్చడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ కమిటీ కాన్స్టిట్యూట్ అయినటువంటి అయిన తర్వాత ఫస్ట్ టైం కమిటీ మెంబర్స్ అందరూ కూడా రావడం జరిగింది. మా యొక్క సభ్యులందరం అభిప్రాయం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, లీగల్గా కానీ అదర్వైజ్ ఇంకా మెడికల్గా కానీ లేకుంటే ఇండస్ట్రియల్గా అనుకున్న కమిటీ మెంబర్స్ యొక్క దాని వరకు వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ ది అరేంజ్మెంట్స్ మేడ్ బై ది సూపరింటెండెంట్ సబ్ జైల్ నంద్యాల్. మాకు ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి నెలకోసారి విజిట్ చేసి జైల్ని ప్రిజనర్స్కి ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే మేము వారితో ఇంటరాక్ట్ అయ్యే కన్సర్న్ డిపార్ట్మెంటు తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి తీసుకోవాల్సిందిగా ఈ యొక్క కమిటీ ముఖ్య ఉద్దేశము. దానిలో భాగంగా మేము వచ్చినాము. ఇక్కడ వచ్చినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా వారు మాకు అందించినటువంటి సహాయ సహకారాలకి, మండల లీగల్ సొసైటీకి అందించిన సహాయ సహకారాలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగం జాయింట్ సెక్రటరీగా రత్నబాబు చౌదరి నియామకం. అహోబిల బ్రహ్మోత్సవాలకు నంద్యాల మూలసాగరం నుండి బయలుదేరిన అన్న వితరణ ఎడ్ల బండి. నాలుగవ రోజు వైభవంగా శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థాన 33వ వార్షికోత్సవ వేడుకలు. వివేకానంద సేవా సమితి మాధవ నిలయం నూతన కార్యాలయం ప్రారంభం. ఈ నెల 28వ తేదీ శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా. అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ మార్చి 2న చలో విజయవాడ. వరల్డ్ విజన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద చిన్నారుల కుటుంబాలకు జీవనోపాధికై సాయం. జైలులో ఖైదీల సంక్షేమం, అవసరాలపై చర్యలు,
ప్రత్యేక కమిటీ ఏర్పాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.